ఈరోజు సిట్ అధికారులు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్ ఎవరైతే సజ్జనార్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, నేను సజ్జనార్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదే మా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారి యొక్క అఫిడవిట్లో సిద్దిపేట్ సంబంధించినటువంటి అడ్రస్, వారి యొక్క అడ్రస్ వాళ్ళకి అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో హరీష్ రావు గారి అడ్రస్ సిద్దిపేట్ అడ్రస్ ఉంటుంది. ఏ రకంగా ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి మీరు నోటీస్ ఇచ్చినారు? ఏ రకంగా నోటీస్ ఇచ్చి మీరు పిలిచినారు? నేను ప్రశ్నిస్తా ఉన్నా. సజ్జనార్ గారు సమానం చెప్పాలి. అంటే రాజకీయంగా మీకు ఎట్లా అనుకూలమైతే అలా మార్చుకోవడానికి ఈరోజు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో కీలుబొమ్మలాగా తయారైపోయినది పోలీస్ వ్యవస్థ అంతా కూడా. నేను స్పష్టంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను, నేను అరెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ చట్టరీత్యా మీరు మీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు మీరు ఈ రకంగా కీలుబొమ్మలుగా మారుతూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నోటీసు కూడా ఎప్పుడు వస్తారో అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా పెట్టేసి నోటీసు పెట్టిపోతారు, అక్కడ అంటించిపోతారు, అక్కడ ఇంటికి వచ్చి నందినగర్లో. అది కూడా ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు, ఎక్కడో చదువుకోలే కాబట్టి చదువుకోలే సమయం, చదువుకోకపోతే ఇప్పుడు చదువుకుంటున్నాడు. చదువుకునే టైం చదువుకుంటే ఈ టైం చదువుకునే అవసరం లేదు. చదువుకుంటే ఎక్కువ సంస్కారం అవసరం ఉంది ఆయనకి. అమెరికాలో పోయి పండుకుంటే మరి ఇక్కడ రాత్రి అక్కడ పొద్దున ఆయన తెల్లారి వారికి ఉండి పోలీసులు ఆయన అడిగి మరి ఏం చేయమంటారు సార్ అంటే పోయి ఇంటికి నోటీస్ అందించమని చెప్తే ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారమే ఈ సిట్ నాటకాలు ఆడుతుంది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అక్కడ తెల్లారినాక ఇక్కడ రాత్రి అయినాక నోటీస్ వచ్చి ఇంటికి అంటిస్తారు. ఇది ఈరోజు పోలీస్ వారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్య. ఈరోజు అహంకార పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి తోడుగా ఈ నాటకాలు ఆడుతున్నది ప్రభుత్వం, ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అని చెప్పి స్పష్టంగా నేను ఆరోపిస్తూ ఉన్నాను.